బాస్ సీజన్ 9 ఈరోజు ఉదయం లైవ్‌లో తనూజ దువ్వాడ మాధురి గారికి మామూలుగా ఇచ్చి పడేయలేదు. ఈ హౌస్‌లో బిగ్ బాస్ ఆల్రెడీ కొన్ని రూల్స్ అయితే పెట్టాడు. చాలా నీట్‌గా హౌస్‌ని మెయింటైన్ చేయాలని. ఇక లివింగ్ ఏరియాలోకి మాధురి తెచ్చి చెప్పుల్ని వదిలేస్తుంది. ఇక తనూజకి ఆ విషయం పైన చాలా కోపం వచ్చి హౌస్‌ని మొత్తం నీట్‌గా పెట్టుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. కానీ బిగ్ బాస్ పెట్టలేని రూల్స్‌ని మీరు ఫాలో అవ్వమంటారు. బిగ్ బాస్ పెట్టిన రూల్స్‌ని మీరు ఫాలో అవ్వరా? లివింగ్ ఏరియాలో చెప్పులు వదలడం ఏంటి చండాలంగా? నాకసలు ఇది నచ్చట్లేదు. చెప్పినప్పుడు వినండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఇక్కడి నుండి వెంటనే చెప్పులు తీయండి అంటూ తనూజ చెప్తూ ఉంటే, ఇదేమైనా నీ ఇల్లా? ఎందుకు అంతగా ఫీల్ అయిపోతున్నావు? అంటూ మాధురి అనేసరికి, మరి ఇదేమైనా మీ ఇల్లా? కాదు కదా! మీ ఇల్లైతే ఇలానే ఉంచుకుంటారా? ఆరెంజ్ తినేసి ఆ తొక్కల్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఇక్కడ పెట్టిన తొక్కలు మీవే కదా! అంటే నావి కాదు. నాకు తొక్కలు తీసి ఆరెంజ్ ఇచ్చారు అంటే, లేదు నేను హాఫ్ ఆరెంజ్ తొక్కతో మీకిచ్చాను. ఆ తొక్కల్ని తీసి మీరిక్కడ పెట్టారు. నాకు బాగా తెలుసు. అయినా ఎందుకిలా అబద్ధాలు చెప్తున్నారు? తొక్కల్ని తీసి డస్ట్‌బిన్‌లో వేయండి. అలానే లివింగ్ ఏరియాలో చెప్పులు తీసి మీకంటూ ఒక బాక్స్ ఇచ్చారు కదా! అక్కడికి వెళ్లి పెట్టుకోండి అని తనూజ గట్టిగానే చెప్తుంది. అయితే దువ్వాడ మాధురి మాత్రం తెగ ఫీల్ అయిపోతున్నావేంటి ప్రతిదానికి? నువ్వు రూల్స్ పెట్టట్లేదా హౌస్‌లో? నీ రూల్స్ మేమెందుకు ఫాలో అవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, మరి మీరెందుకు బిగ్ బాస్ హౌస్‌లో కొత్త రూల్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటారు? ఆ రూల్స్ మేము ఫాలో అవ్వాలి కానీ బిగ్ బాస్ పెట్టిన రూల్స్‌ని మీరు ఫాలో అవ్వరంట అంటూ తనూజ గట్టిగానే ఇచ్చి పడేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తరువాత అందరూ ఏం కర్రీ వండమంటారు అని అడిగి వచ్చి తనూజ ఆ విషయం పైన ఇక మాధురికి చెప్తుంది. ఏమి నువ్వు చెప్తే ఇప్పుడు నేను వండాలా? నేను అస్సలు వండను. నాకు నచ్చిందే వండుతానంటూ తనూజ పైన మళ్ళీ ఎగైనెస్ట్‌గా మాట్లాడుతూ ఉంటుంది మాధురి. అదేంటి హౌస్‌లో నచ్చినవి అందరూ వండమన్నదే కదా నేను చెప్తున్నాను. మీరెందుకు స్పెషల్‌గా రూల్స్ పెట్టి మాట్లాడుతున్నారంటూ తనూజ కూడా గట్టిగానే మాధురికి ఇచ్చి పడేస్తుంది. ఇక మాధురి నేను నువ్వు చెప్పింది చేయను. నాకు నచ్చిందే చేస్తాను అంటూ మాట్లాడుతుంది. మరి వీళ్ళలో ఎవరు కరెక్టో కామెంట్ చేయండి.